అన్న రాయేష్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. అసలు బయట పెట్టదు అనుకున్నా కానీ ఇక నాతో అయితలేదు అన్న. నువ్వు రెస్పాండ్ అయితలేవు, నాతో అయితలేదు. ఇక ఏందన్నా నన్ను ఎందుకు మోసం చేసిన ఇట్లా చెప్పు. చూడు, రోజుకి ఎన్ని పిల్లలు చనిపోతున్నాయి. నన్ను ఇట్లా రోగం వచ్చిన పిల్లలు నాకు అప్ప చెప్పాలని ఎలా అనిపించింది నీకు? ఎందుకు నాకు ఇట్లా ఈ రోగం వచ్చిన పిల్లలు అప్ప చెప్పినావు? ఇప్పుడు నాకు అమ్మిన పిల్లలలో నీకు ఎంత ఎంత బిల్డింగ్ కట్టినావు అన్న? నువ్వు మోసం ఎట్లా చేయాలనిపించింది అన్న నాకు చెప్పు. రోజు రోజు 5-6 చనిపోతే నాకు పానం అంతా కలకల అంటుందన్న. నువ్వు ఇట్లెందుకు మోసం చేయాలనిపించింది అన్న నీకు? చూడన్నా, ఎన్ని 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 ఇగో చూడు, ఇది వీక్తుంది, ఇగో ఇది పోయింది, ఇది పోయింది, అగో అక్కడొక్కటి చచ్చింది. ఇంకా గుజర మస్తు గుజర ఉన్నాయి. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది అన్న? నిన్ను నమ్ముకున్నందుకు నన్ను మోసం చేసింది. ఆ రోజు ఏమన్నావు? పర్లేదు, మొటాలిటీ అయితే నేను డబ్బులు పే చేస్తా అన్నావు. ఆ రోజు నాకు ఇవి రోగం వచ్చినాయి, ఈ పిల్లలు వద్దు అని నేను వాపసు పంపిస్తా అంటే ఈ పిల్లలకి ఏమన్నా అయితే నాకు గ్యారెంటీ అని చెప్పినావు. ఒక్కరోజు 2 రోజులు తెల్లారి ఫోటోలు పెట్టమన్నావు. ఫోటోలు పెడితే రెస్పాండ్ కాలేదు. 2వ రోజు 3వ రోజు ఏమంటావు? నేను వరంగల్కి పంపించాలన్నా, ఆటోలు వేసి నేను పంపించాలన్నా. నేను ఎట్లా పంపిస్తా అన్నా? నువ్వు మొటాలిటీ అయితే నువ్వు అమౌంట్ రిటర్న్ చేస్తా అన్నావు కదా. చనిపోయినాయి, ఇప్పటికీ 30-40 చనిపోయినాయి. ఎవరు పే చేస్తారు డబ్బులు? ఇది ఆర్ఆర్ ఫాము ఫ్రమ్ వరంగల్ రాజేష్ అని, ఆయన వరంగల్ అని చెప్తాడు, హైదరాబాద్ అని చెప్తాడు. రాజేష్ అని నాకు ఈ పిల్లలు పంపించింది రాజేష్. ఆర్ఆర్ ఫాము యూట్యూబ్లో కొట్టండి, ఆర్ఆర్ పౌల్ట్రీ ఫామ్ అనేది వస్తుంది. వాళ్ళు పెద్ద బిజినెస్ చేస్తాని అన్ని వీడియోలు పెడతారు. కానీ చూడండి, ఇట్లాంటి మోసాలు చేస్తుర్రు. నేను ఫోన్ చేసినా దేనికి రెస్పాండ్ అయితే లేడు. అందుకే నాకు ఆవేశం ఆగక నేను ఈ వీడియో పెడుతున్నా. నేను ఇన్ని రోజులు ఆయన మంచోడు అనుకుని నమ్మే నేను అతని దగ్గర తెప్పించుకున్నా. కానీ రోగం వచ్చిన పిల్లలన్నీ నాకు అప్ప చెప్పిండు. ఇప్పుడు నేను దీనికి ఇప్పుడు ఇట్లా పిల్లలన్నీ చనిపోతే ఎవరు బాధ్యులు అన్న? చెప్పన్నా, నువ్వే చెప్పు, కొద్దిగా ఆలోచించుకొని చెప్పు నాకు. ఇది దీనిపైన అయిపోయింది, ఇది దొబ్బినా పోతలేదు. ఈ గుజర అయిన పిల్లలు కూడా నేను సపరేట్ వేరే రూమ్లో వేస్తున్నా. అట్లా కూడా 5-6 వేస్తే ఇంకో 5-6 స్టార్ట్ కాబట్టి ఇవి ఒక 15 రోజులలో మొత్తం బీకేతట్టే ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తున్నా ఒకటే, నా డబ్బులు నాకు రిటర్న్ చేసి నీ పిల్లలు నువ్వు తీసుకపో. ఈ వీడియో నువ్వు నా వీడియోలు అన్నీ చూస్తావు కాబట్టి నీ యూట్యూబ్లో పెట్టినా. లేకపోతే ఇది పెద్దగా చేయకని చెప్తున్నా నేను.